హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం వీడియోలో బాయిల్డ్ ఎగ్ ఉల్లి పొరగతో ఎలా చేసుకుంటారో చూసేద్దామండి. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో జీలకర్ర వేసి సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసి ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. అలాగే దాంట్లోకి ఒక కప్పు కొత్తిమీర మెంతి ఆకుని వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 సార్లు ఈ ఉల్లి కాడల్ని కట్ చేసుకున్న వాటిని ఇలా ఎక్కువ నీళ్ళలో వేసుకొని ఇలా కడుక్కోండి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది మనకు. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లికాడల్ని ఇందులో వేసుకోండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకున్నాను. నేనైతే 1 స్పూన్ వరకు తీసుకున్నానండి, సరిపోతుంది. చూడండి, ఒకసారి అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసి ఉంచండి. ఈలోపు మనకి ఎగ్స్ బాయిల్డ్ అయ్యాయి. ఇవి ఒకసారి తొక్కవలుచుకున్నాము. ఇలా తొక్క తీసి పెట్టుకున్న ఎగ్స్ని చక్కగా ఘాట్లు పెట్టుకున్నామండి. వీటిని ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకొని ఈ కర్రీలో వేసుకుంటే ఎగ్స్ కూడా టేస్టీగా ఉంటాయండి. చూడండి, 4 వైపులా నేను ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకున్నాను ఎగ్స్ని. ఒకసారి కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, వాటర్ ఊరి ఆల్రెడీ ఇంకిపోయే స్టేజ్లో ఉంది అన్నమాట కర్రీ. ఇప్పుడు మనం వేరొక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పొడి, పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక్కసారి అల్లం అంతా ఇలా కలిసేటట్టుగా ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఎగ్స్ని దీంట్లోకి తీసుకోండి. ఇవి కొంచెం వేడి కాగానే ఇలా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోండి. స్పూన్తో కలపకండి, ఎగ్స్ విరిగిపోతాయి. ఆల్రెడీ ఘాట్లు పెట్టి ఉన్నాం కాబట్టి ఈజీగా విరిగిపోతాయి. సో ఇలా టాస్ చేసి తీసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత. ఈలోపు కర్రీలో నీళ్ళు ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు నేను 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేటట్టు ఇలా ఒకసారి కర్రీని కలుపుకోండి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కారంతో పాటు కర్రీలోకి వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలిపి ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలో అయినా చపాతీలో అయినా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చూశారు కదా, చాలా ఈజీగా ఉల్లికాడలతో ఎగ్ కర్రీ చేసే విధానం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.